ఈ భక్తులకు బత్తాయిలు పెట్టి భజనలు చేయడం తప్ప ఇంత పిసరు కూడా లేదు అనడానికి నిదర్శనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఎక్కువ వద్దు, బోల్డ్ ఉన్నాయి, చెంతాడంతో భారతం అవుతుంది. సింపుల్గా ఈ మధ్య కాక్రోచ్లు ఢిల్లీలో నిరసన తెలిపారు, బొంబాయిలో నిరసన తెలిపారు, పూణేలో నిరసన తెలిపారు. అదే బీహార్, మహారాష్ట్రలో ఒక ఆడపిల్ల బస్సుకు అడ్డంగా నిల్చుంది. ఓకే, ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, రీల్స్ పెట్టి చేయొచ్చు, బట్ ముందు బస్సుకు అడ్డంగా పోలీసులు బస్సుకు అడ్డంగా నిలబడ్డం కదా. సరే, ఈ వదిలేద్దాం. ఇప్పుడు జార్ఖండ్లో ధర్నా చేస్తున్నారు విద్యార్థులు ఎక్కడైనా విద్యార్థులే, పార్టీలు ఏ పార్టీకైనా మద్దతుదారులు అవ్వచ్చు, ఏ పార్టీ నుంచి అయినా విద్యార్థులు అయి ఉండొచ్చు. అక్కడ నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ మీద ఇంకు పోస్తాం, వాళ్ళు రాకపోతే రాలేదని గోల్ చేస్తాం. ఈ బొద్దింకలు ఎక్కడెందుకు రాలేదు అని అడిగిన వాళ్ళు అక్కడికి వచ్చిన విద్యార్థుల మీద, అది మరీ ముఖ్యంగా మహిళా విద్యార్థి నాయకురాలు, స్టూడెంట్ యూనియన్ లీడర్, ఏఎస్ఎఫ్ నాయకురాలు నేహా మీద ఇంకు పోశారు. దాని అర్థం ఏంటి అంటే, మీరు భజనలు పెట్టడం, పోస్టులు పెట్టడం తప్ప ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాం దాని మీద మీకు అవగాహన లేదు అనడానికి మొదటి నిదర్శనం. ఎందుకు రాలేదు అని ప్రశ్నించినప్పుడు వచ్చిన వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి కదా. సరే, అది అయిపోయింది. రెండోది, బొంబాయిలోని, ఢిల్లీలోని, బీహార్ పాట్నాలోని విద్యార్థులు, అది బొద్దింకలు, వాళ్ళు బొద్దింకలు అని వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి ఈ బొద్దింకలు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు విద్యార్థుల కోసమే చేశారు కదా, పరీక్షా పత్రాలు లీక్ కోసమే చేశారు కదా. ఆ రోజు ఇదే ఏబీవీపీ ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వెన్నుదన్నుగా నిల్చోలేదు? ఎందుకంటే అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కాబట్టి. అంటే మీరు చేస్తే కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే దేశద్రోహులు, వాళ్ళు అన్నీ చేస్తారు, ఇన్ని చేస్తారు. సరే, అది వదిలేద్దాం. మరి భజనలు చేయడం తప్ప, బత్తాయిలు పెట్టి భజనలు చేయడం తప్ప ఈ భక్తులకు మరో పని లేదు కాబట్టి అది కూడా అనుకుందాం. మరి అది రెండోది. మూడోది, ఈ మధ్య ఢిల్లీలో జరిగిన నిరసనలు మీద లాఠీ చార్జ్ ఇవి జరిగినప్పుడు వాళ్ళందరూ దేశద్రోహులు, వాళ్ళందరూ బొద్దింకలు, బొద్దింకలు నలిపేయాలి అన్నంతగా మాట్లాడారు. వాళ్ళని అసలు మనుషులుగా చూడక్కర్లేదు, వాళ్ళు క్రిములు, కీటకాలు, వాళ్ళు నిజంగా బొద్దింకలు అని బీజేపీ ఒక మేనిఫెస్టో రచించింది. ఆ మేనిఫెస్టో ప్రకారం అంతా ప్రచారం జరిగింది. ఇవాళ జార్ఖండ్లో చేస్తున్న వాళ్ళందరూ దేశభక్తులు. మరీ విచిత్రంగా ఇవెప్పుడు వీళ్ళందరూ, మోహన్ భాగవత్ గారు స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్, ఈయన స్వయంగా ధర్నాలు చేస్తున్న వాళ్ళందరినీ దేశద్రోహులు అంటే ఎలాగా? వీళ్ళందరూ విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరూ విద్యార్థులు బేసిక్గా. నిజమే, వాళ్ళందరూ విద్యార్థులు. వాళ్ళ ఓటు హక్కులు కూడా చాలామందికి వచ్చి ఉండవు, అంతే కదా. ఇప్పుడు నీట్ రాసిన వాడికి ఇంక ఓటు హక్కు వచ్చి ఉంటుందా అందరికీ? ఒకవేళ వచ్చి ఉంటే ఇంక రిజిస్టర్ చేసుకుని ఉంటాడో లేదో కూడా తెలియదు, ఎందుకంటే నీట్ రాసే గందరగోళంలో ఉంటాడు కదా. వాడికి ఏదో ముందు మెడిసిన్ ఏదో రావాలి, ఈ ఆందోళన ఉంటాడు తప్ప ముందు ఓటు కోసం చూస్తాడు వాడు టార్గెట్ ఏదో ఉంటుంది. సో ఒకవేళ వాడికి 18 నిండా ఓటు కూడా తీసుకొని ఉంటాడు. సో అలాంటి వాళ్ళ మీద దేశద్రోహులు అనే వాళ్ళు ఒక పార్టీ కంటగట్టో చేయడం తప్పు. అది మోహన్ భాగవత్ గారు అన్నారు. వెంటనే అందరూ, మరీ ముఖ్యంగా కంగనా, రన్అవుట్ పేరు కానీ రన్అవుట్ అయిపోయింది కంగనా. ముందేమో వీళ్ళందరూ మురుక్కోపాలు, ఈ మురుక్కోపాల్లోని బొద్దింకులు పుట్టుకొస్తాయి అనవసరంగాను అని వ్యాఖ్యానించింది. ఇప్పుడేమో ఈ మోహన్ భాగవత్ గారు వెంటనే అనగానే మరుసటి రోజే, అంటే నిన్నటికి నిన్నే కంగనా గారు వెంటనే మాట మార్చారు. ఈ జెన్జీ ఉన్నారే, వీళ్ళు వినాలి, మనం వాళ్ళ ఉద్యమంలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు అటు ఉంటేనే మేము నాయకులం అవుతాం, ఇవన్నీ చెప్పుకొని వచ్చి ఏం చేస్తాం అన్నమాట. ముందు భజన ఊరికే ఒక వాళ్ళు పైనుంచి ఏదో ఇచ్చారు, మీరు కిందన దాన్ని నడుపుతారు అనే సిద్ధాంతాన్ని మానేసి కొంచెం మనసు పెట్టి, బుర్ర పెట్టి, మతి అన్నిటినీ ఇది చేసుకొని కొంచెం ఉండండి అయ్యా. లేకపోతే ఇలాగే కంగనా రన్అవుట్ అయిపోయినట్టే మీరు కూడా రన్అవుట్లు అయిపోతుంటారు.